ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కేటీఆర్ కు మరో షాక్ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అవకతవకలు జరిగాయని ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసి A1 గా చేర్చగా తాజాగా ఈడీ కూడా నోటీసులను జారీ చేసింది. వచ్చే నెల 7వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే సమయంలో సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిని జనవరి 2, 3 తేదీలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసును ఏసీబీ FIR ఆధారంగా PMLV కింద ఈడీ విచారణ జరుపుతోంది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. FAOకు 55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో కేటీఆర్ పై ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఇటీవల మాత్రం ఏసీబీ రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా IAS అధికారి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, A3 గా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిగా పేర్కొన్నారు. RBI మార్గదర్శకాలను ఉల్లంఘించి ఫార్ములా ఈ ఆర్గనైజర్స్ 2 విడతలుగా 55 కోట్లు చెల్లించిందని ఏసీబీ ఆరోపించింది. అనధికారిక లావాదేవీలకు సంబంధించి అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి RBI 8 కోట్లు జరిమానా విధించిందని, ఆ తర్వాత గత ఏడాది చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చెల్లించిందని FIR లో పేర్కొంది. అయితే తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం 2 విచారణలు జరిపి ఈ నెల 31 వరకు కేటీఆర్ ను అరెస్టు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ కేసు తర్వాత ఈడీ రంగంలోకి దూకింది. అసలు ఈ రేసు నిర్వహణకు ప్రతిపాదనలు ఎలా చేశారు, దీన్ని ఎవరు ఆమోదించారనే కోణంలో సమాచారాన్ని సేకరిస్తోంది. ఖర్చు ఎలా అంచనా వేశారు, చెల్లింపులు ఎలా జరిపారు వంటి వాటికి సంబంధించిన వివరాలపై ఆరా తీసి తాజాగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ కు ఈడీ నోటీసుల జారీతో మరోసారి రాష్ట్ర రాజకీయం వేడెక్కింది.